ఆహారం మాది, ఆరోగ్యం మీది. ఆరోగ్య డైట్. ఇప్పుడు షుగర్ తగ్గించడానికి మా డైట్ విధానంలో చాలామంది ఆహార విధానాన్ని పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళకి కాఫీ అలవాటు ఉంటుంది కాబట్టి మనకి పాలు లేకుండా కాఫీ ఎలా చేసుకోవాలన్నది బటర్ కాఫీ అంటారు అన్నమాట. అది ఎలా చేసుకోవాలన్నది మీకు చేసి చూపించేస్తానండి. చిటికలో మనం చేసుకోవచ్చు అనమాట. దానికి కావాల్సిన వస్తువులు ఏంటంటే మిరియాల పౌడరు, అల్లం, బ్రూ ప్యాకెట్. అంటే నేను ఏమేస్తున్నానంటే ఇది చాలా బాగా, అంటే నేను 2015 నుంచి వాడుతున్నాను కాబట్టి బ్రూ వాడుతున్నాను. మీరు రకరకాలు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది అన్సాల్టెడ్ మిల్కీ మేస్ట్ నేను వాడుతున్నాను. మీరు ఏ కంపెనీ అయినా వాడుకోవచ్చు. అన్సాల్టెడ్ బటరే వాడాలన్నమాట. ఇంకా చీజ్ ఒకటి తీసుకోండి. ఇప్పుడు మనం బటర్ కాఫీ తయారు చేసుకునే విధానం ఎలాగా చిటికలో చేసేద్దాం. ఇప్పుడు నేను ఒక కాఫీ నేను చేస్తున్నాను. ఒక కాఫీకి ఎంత కావాలన్నది చూసుకోండి. ఓకే, ఇంకా అరకప్పు వేయండి. అల్లం చితకొట్టాను, కొంచెం అల్లం, ఎంతో వేయకండి, కొంచెం మిరియాల పౌడరు. ఇది 100 గ్రాముల బటర్ కదండి, ఇది 100 గ్రాముల బటర్. దీన్ని 4 భాగాలు చేయండి. దీంతో పాటు ఒక చీజ్, బటర్ కానీ చీజ్ కానీ ఎక్కడి నుంచి తయారవుతుంటే పాలు నుంచి. మనం ఏం చేస్తున్నామంటే ఈ బటర్ని చీజ్ని తయారు చేసి మళ్ళీ పాలు దగ్గరికే మనం పాలు తయారు చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు చిక్కటి పాలు తయారైపోయింది. ఇప్పుడు దీని మీద ఉండగానే మనం ఏం చేద్దామంటే చూడండి, చిక్కటి పాలు తయారైపోయింది. త్వరలోనే మనం ఏ పాలతో జున్ను కూడా చేసుకోవచ్చు. త్వరలో మీకు పెట్టేస్తాను, అది కూడా వచ్చేస్తుంది. బోల్ వంటకాలు ఉన్నాయండి, ఎరగ తీసేద్దాం మనం. చాలామంది పెద్ద డౌట్ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత ఏంటని అంటున్నారు. ఏంటి అయిపోయిన తర్వాత మన పూర్వీకుల రేట్ ఏది అవుతారో అన్నీ కూడా 2000 వంటకాలు. మొన్నటి వరకు 200 వంటకాలు అన్నాను కదా, ఇప్పుడు 2000 వంటకాలు. ప్రతి ఇంట్లో మన వీడియో ఉంటుంది. చూడండి, ఇప్పుడు కాఫీ జీవితాంతం తాగొచ్చు, చాలా బలం కూడా. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో, చక్కగా ఉన్నాయి పాలు. రైట్, ఇప్పుడు కాఫీ పౌడర్. ఈ కాఫీ పౌడర్ ఒక ప్యాకెట్ ఒక కాఫీకి వస్తుంది. చూడండి, ఓకే. లాస్ట్ని ఈ కాఫీ పౌడర్లో కొంచెం ఉంచండి. దీంతో అసలైన ట్రిక్ ఉంది, ఓకేనా? చూడండి ఎంత చక్కగా ఉందో. ఆహా, కాఫీ అలవాటు ఉన్న వాళ్ళకి గుమ్మలు ఆడిపోద్దండి ఇది. లైవ్లో నేను తాగి చూపిస్తాను. ఇంకొకటి విషయం ఏంటంటే, ఇంకా మీకు శక్తి కావాలంటే, ఎనర్జీ కావాలంటే దీంట్లో ఒక మూత కొబ్బరి నూనె, ఒక 10 ml కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు. ఓ పని చేస్తాను, అది కూడా వేసేద్దాం ఉండండి. ఓకే, ఆయుర్దాన్ మన కొబ్బరి నూనె ఇక్కడే ఉంది కాబట్టి, ఓకే, సీల్ ఉంది. ఇప్పుడు నేనేం వేస్తున్నానంటే 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ కూడా వేస్తున్నానండి. నాకు అలవాటు, మీకు కావాలితే వేసుకోండి, లేకపోతే మానే. ఓకే, నేను కొబ్బరి నూనె పిచ్చోను కదా, మా అమ్మ కదా, అందుకని చూడండి ఎంత చక్కగా ఉందో, చక్కగా ఉంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఒక ఖాళీ గ్లాస్ తీసుకొని చూసుకోండి, చక్కటి కాఫీ రెడీ అయిపోయింది. ఓకే, అయిన తర్వాత ఓకే, ఈ పిప్పంతా బయటికి తీసేస్తాం కదండి. దీన్ని మళ్ళీ మనం ఒక్కసారి వేడి చేసి అయిపోయింది, కాఫీ రెడీ. ఇప్పుడు లాస్ట్ని కొంచెం పౌడర్ ఉంది కదా, చక్కగా ఈ పౌడర్ని కొంచెం వేసుకున్నాం కదా. ఇప్పుడు స్పూన్ తీసుకొని చూడండి కాఫీ ఎంత బాగుందో. ఇప్పుడు నేను
బటర్ కాఫీ, ఆరోగ్య డైట్ కాఫీ తాగేస్తున్నాను అండి. పోలా అదిరిపోలా ఆరోగ్య కాఫీ. ఓకే, ఇది తాగితే షుగర్ తగ్గిపోద్ది, బీపీ తగ్గిపోద్ది, థైరాయిడ్ తగ్గిపోద్ది. 4 కాఫీలు తాగండి రోజుకి, ఆకలేదు తాగండి హ్యాపీగా. 4 కాఫీలు తాగండి. నేను ఇప్పుడు ప్రజెంట్ ఈ కాఫీ డైటే చేస్తున్నాను, తిండి తినకంట. అంటే దాన్ని లిక్విడ్ డైట్ అంటారు. బటర్ కాఫీతోనే మెయింటైన్ చేస్తున్నాను. ఆఫ్టర్ డైట్ ఎలా చేయాలి అంటే మరికొన్ని వంటకాల కోసం ఆరోగ్య డైట్ యూట్యూబ్ ఛానల్ చూడండి.